ఇక ఆంధ్రప్రదేశ్కు జాతీయ వైద్య కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ వైద్య సీట్లు భారీగా పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గైనిక్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీ కోర్సులో ప్రస్తుతం ఉన్నవాటి కంటే అదనంగా 106 సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు తొలిసారిగా పీజీ సీట్లు వచ్చాయని మంత్రి అన్నారు. మచిలీపట్నం కళాశాలలో 12, నంద్యాలలో 16, రాజమహేంద్రవరంలో 16, విజయనగరంలో 12, ఇక ఏలూరు వైద్య కళాశాలలో 4 సీట్లు కొత్తగా ఎన్ఎంసీ కేటాయించిందన్నారు. ఇక తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల హతిరాంజీ మఠం బాధ్యతలు బంజారాలకు అప్పగించాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హతిరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యక్రాంతం అయ్యాయన్న ఈటల రాజేందర్ మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించాలన్నారు. తిరుమల శ్రీవారికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాకోట్ రామచందర్ నాయక్, ఎంపీలు ఈటల రాజేందర్, బలరాం నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు. ఆనాడు పరమ భక్తులుగా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులుగా ఉన్నటువంటి మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు. వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గారి సంరక్షకులుగా పనిచేస్తారు. ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరామ్ బాబా గారు. ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో, భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి ఆతిరామ్ బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి ఆతిరామ్ బాబానే హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఇవాళ అందరి సంస్కృతి, అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతిలో ఉన్నాయి. ఇవాళ మళ్ళీ హతిరామ్ బాబా గారి యొక్క చరిత్రని కనుమరుగు కాకుండా ఉండాలని, హతిరామ్ బాబా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హతిరామ్ బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి
దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరాధ్య దైవమైనటువంటి ఈ తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సమగ్ర ప్రాంతం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండేనో, వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే ఉండేనో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మఠం ఇప్పటికే ఆక్రమిత గురైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి. ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హైస్గా ఉంచడమే కాకుండా మరీ అధునాతన పద్ధతిలో దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని ఈ జాతి ప్రజలు వస్తే ఇవ మా ఆతిరాం బావ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఇలా మేము కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమందరం అదే మొక్కులు చెల్లించుకున్నాం. మా ఆతిరాం బావని తప్పకుండా మళ్ళీ ఒకసారి కాపాడేటువంటి కర్తవ్యం తీసుకోవాలని చెప్పి మేము మొక్కులు కూడా చెల్లించడం జరిగింది. ఇక ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు పెరిగాయి. దేశవ్యాప్తంగా జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. పండగ సీజన్లో దేశవ్యాప్తంగా 50,000 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు జరుగుతాయని అఖిల భారత రత్నాలు ఆభరణాల దేశీయ మండలి అంచనా వేస్తుంది. ఇక గత ఏడాదితో పోలిస్తే కొనుగోళ్లు పరిణామం 10 నుంచి 15% తగ్గినా విలువ పరంగా అమ్మకాలు గణనీయంగా పెరిగింది. ఇక బంగారం, వెండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ వినియోగదారులు మాత్రం కొనుగోలుకు ఏమాత్రం వెనకాడటం లేదు. వివాహాలు, ఇతర శుభకార్యాల కోసం ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఇక హాల్మార్క్ ఉన్న బంగారు నాణ్యాలు, తేలికపాటి ఆభరణాల కొనుగోలు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వెండి వస్తువుల అమ్మకాలు గతేడాది కన్నా ఏకంగా 40% పెరిగాయి. వెండి నాణ్యాలు, పూజా సామాగ్రిని ఎక్కువ మంది కొంటున్నారు. టైర్ 2, టైర్ 3 నగరాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టుబడిగా గిఫ్ట్ ఇచ్చేందుకు వెండి నాణ్యాల కొనుగోలు 35% నుంచి 40% వరకు పెరిగాయి. ఇక యువత కూడా తమ సక్సెస్కు గుర్తుగా ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కేటగిరీలో 15% అమ్మకాలు పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు వాహనాల అమ్మకాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. మారుతి సుజుకి ఏకంగా 50,000 యూనిట్లు ఒకే రోజు విక్రయించింది. 41,000 కార్లను ఒకరోజే డెలివరీ చేసినట్లు కంపెనీ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు. ఇక విక్రయాలు 20% పెరిగాయని హుందాయ్ ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపుతో వాహన ధరలు భారీగా తగ్గడంతో కొనుగోళ్లు పెరిగినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వాహనాలతో పాటు 55 ఇంచులు అంతకంటే పెద్ద టీవీలు నెలలో 36% పెరిగాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.
ఇక అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుగుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కదం తొక్కారు. నో కింగ్స్ పేరుతో లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్లో సహా మొత్తం 50 నగరాల్లో భారీ నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా పలు యూరప్ దేశాల్లోని యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇక అమెరికా రాజధానిలో నిరసనకారులు పెద్ద ఎత్తున కవాతు చేశారు. ఇక ఈ నిరసనలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కఠిన విధానాలను అనుసరిస్తున్నారు. సంస్కరణల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలసదారులపై ఆంక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, వీసా నిబంధనల్లో మార్పులు, వివిధ దేశాలపై సుంకాల మోత వంటి పలు కారణాలతో ట్రంప్పై విరుచుకుపడుతున్నారు అమెరికన్లు. ఇక తన దుందుడుకు తీరుతో బయట దేశాలతో పాటు సొంత దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ట్రంప్ రాజులాగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. తమకు రాజుల పాలన వద్దంటే చెప్పేలా నో కింగ్స్ పేరుతో నిరసనకు దిగారు. మరోవైపు అమెరికన్ల నిరసనలపై తనదైన శైలిలో ట్రంప్ స్పందించారు. వారంతా చెబుతున్నట్లుగా తాను రాజును కాదంటూ స్పష్టం చేశారు. గ్రేట్ అమెరికా కోసమే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఈ నిరసనలను రిపబ్లికన్లు తోసిపుచ్చారు. అమెరికా రాజకీయాలు నచ్చని వారే ఇలాంటి నిరసనలు చేస్తారని విమర్శించారు. ఇవి హేట్ అమెరికా నిరసనలని వెల్లడించారు. ఇక తాజాగా నిరసనల నేపథ్యంలో పోలీసులతో పాటు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. మొత్తానికి ట్రంప్ దూకుడు విధానాలతో మరోసారి అమెరికా నిరసనలతో హోరెత్తిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.